జింబాబ్వేకి మధ్యలో ఉంటుంది, ఆ బార్డర్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత విక్టోరియా ఫాల్స్ అని ఉంటాయి. నయాగరా ఫాల్స్ అండ్ విక్టోరియా ఫాల్స్ ప్రపంచంలో చాలా ప్రాముఖ్యమైన ఫాల్స్ అవి. అక్కడ డేవిడ్ లివింగ్స్టన్ ఒక మిషనరీ యొక్క ఒక స్టాచ్యూని పెట్టారు విక్టోరియా ఫాల్స్ దగ్గర. అక్కడికి వెళ్ళిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ గురించి ఆలోచన చేయడం ప్రారంభించాను. నేను చిన్నప్పటి నుంచి కూడా దేవుని సేవలో బలంగా వాడబడుతున్నానంటే, నా యవన జీవితాన్ని, నా 19 ఏళ్ళలో దేవుని సేవకు వచ్చి ఈ రోజున అనేక సంవత్సరాలు గతించిన 24 సంవత్సరాల నుంచి దేవుని సేవలో వాడబడుతున్నానంటే, అలాంటి మిషనరీ జీవిత చరిత్రలు బాగా చదివేవాడిని. అక్కడ నుండి స్ఫూర్తి తీసుకునేవాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఒక మెడికల్ డాక్టర్, స్కాట్లాండ్ నుంచి ఆయన ఆఫ్రికా వచ్చి అనేక మంది దేవుని సువార్త ప్రకటించాడు. ఒక్కడే, ఆయనకి ఎవరు టీములు లేరు, మైక్లు లేవు, లైట్లు కట్టేవాళ్ళు లేరు, ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు లేరు, ఫ్లైర్లు వేసేవాళ్ళు లేరు, పోస్టర్లు వేసేవాళ్ళు ఏమీ లేదు. ఆయనే అలా రోడ్ల మీదకి వచ్చి కనబడిన సువార్త చెప్పి గ్రామం వెంబడి గ్రామం వెళ్ళి అలా మిషనరీగా దేవుని సువార్త సేవ చేసేవారు. ఆయన స్వతహాగా వైద్యుడేమో, ఎవరికైనా అనారోగ్యం ఉంటే వారికి వైద్యం చేయడం ద్వారా వారిని ప్రభు దగ్గర తీసుకొచ్చిన గొప్ప దైవజనుడు. అయితే ఒకసారి అతని ఫ్రెండ్ లివింగ్స్టన్ గారిని విమర్శించాలని, ఆయన ఏదో లాభం కోసం పనులు చేస్తున్నాడని నిరూపణ చేద్దామని చెప్పి ఇంగ్లాండ్ నుండి వస్తాడు. వచ్చి డేవిడ్ లివింగ్స్టన్ పరిశీలన చేశాడు వారం రోజులు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తాడు, 1 వీక్ టైం ఇవ్వండి, డేవిడ్ లివింగ్స్టన్ తప్పుని ప్రూవ్ చేస్తాను, ఆయన ఏదో లాభాలు నాశించి పనులు చేస్తానని ప్రూవ్ చేస్తానని 7 రోజులు టైం అని చెప్పి ఆయన ఇంగ్లాండ్ దేశం నుండి ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత అన్ని పరిశీలన చేసి ఏమంటారు తెలుసా, తిరిగి వెళ్ళిన తర్వాత విలేకరులు అడుగుతారు, ఏంటి బాబు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ఆయన అన్న మాట జాగ్రత్తగా ఉంచాడు. దేవుడు లేని వాదించే వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్ గురించి చెప్తాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఎంత ప్రభావవంతంగా దేవుని చేతిలో వాడబడుతున్నాడంటే, దేవుడు అతనిలో ఉన్నాడు కాబట్టే, హల్లెలూయా, దేవుని శక్తి అతనికి తోడుంది కాబట్టి ఇంత గొప్పగా వాడబడుతున్నాడు. సామాన్య మనిషి అయితే అతడు చేసే పనులు చేయలేడు అన్నాడు. అంత అద్భుతంగా దేవుని సువార్త ప్రకటించి ఆఫ్రికాను ప్రభు వైపు తిప్పి దేవుని కొరకు ఆయన గొప్ప కార్యాలు జరిగించి మరణించిన తర్వాత ఆఫ్రికన్స్కి బ్రిటిషర్స్కి చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది, ఈ దేహాన్ని ఎక్కడ పోడ్చాలని. ఆఫ్రికన్లు అన్నారు, డేవిడ్ లివింగ్స్టన్ పుట్టింది అక్కడే కానీ మా కోసం బ్రతికాడు కాబట్టి ఇక్కడే పుడుతాం అన్నారు. బ్రిటిషర్స్ ఒప్పుకోలేదు, మా ప్రాంతం వాడు కాబట్టి అక్కడే పుడుస్తాం అన్నారు. ఆఖరికి ఆ ఆర్గ్యుమెంట్ ఎక్కడ దిగిందంటే, ఆఫ్రికన్స్ ఏమో డేవిడ్ లివింగ్స్టన్ గుండెని తీసుకున్నారు, మిగతా బాడీ అంతా బ్రిటిష్ తీసుకెళ్ళి ఇంగ్లాండ్ తీసుకెళ్ళి అక్కడ పాత పెట్టారు. ఆ గుండెని తీసుకుని వెళ్ళి జాంబియాలో చిప్పుండ్ అనే ప్లేస్ ఉంటుంది, అక్కడ ఒక చెట్టు కింద పాత పెట్టి వాళ్ళు ఏమో తెలుసా, డేవిడ్ లివింగ్స్టన్ నీ గుండె ఆఫ్రికాలో ప్రజల రక్షణ కొరకు నిరంతరం కొట్టుకుంది కాబట్టి ఆ గుండెని ఇక్కడ పాత పెడుతున్నాను పాత పెట్టారు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా, డేవిడ్ లివింగ్స్టన్ ఒక ఆర్డినరీ డాక్టర్ అయ్యి ఉంటే అతనికి బహుశా ప్రపంచం అంత మంచి పేరు వచ్చి ఉండేది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించాడు కనుక, ఆఫ్రికా ఖండాన్ని వెలిగించాడు కాబట్టి డేవిడ్ లివింగ్స్టన్కి ఒక పేరు పెడతారేమో తెలుసా, చీకటి ఖండాన్ని వెలిగించిన దైవజనుడు డేవిడ్ లివింగ్స్టన్. గట్టిగా చెప్పులు కూడా దేవుని మహిమపరచిన హల్లెలూయా. విజయోత్సవంతో ఊరేగించబడ్డ ఉంటుంది. ఈరోజు ఒక సవాలు విడిచి వెళ్తున్నాను మీ అందరికీ కూడా. ఈ మొదటి వార్షికోత్సవ సభలో నువ్వు రక్షణ పొందవు మంచిదే, నువ్వు ప్రభువులు ఎదుగుతున్నావు మంచిదే, ప్రార్థనలో బలపడుతున్నావు మంచిదే, ఆయన 2వ రాకడ కొరకు సిద్ధపడుతున్నావు మంచిదే. కానీ నువ్వు ఒక్కరినైనా ప్రభు కొరకు సంపాదించావా? ఒక్కరినైనా ప్రభు దగ్గర తీసుకొచ్చావా? నీ కుటుంబ సభ్యులు ఎంతో మంది నశించిపోతున్నారు. నీ గ్రామంలో చాలా మంది నశించిపోతూ ఉండొచ్చు, నీ పట్టణంలో చాలా మంది నశించిపోతూ ఉండొచ్చు, నీ కళ్ళ ముందు నీకు తెలిసిన వారు చాలా మంది ప్రభు నిరుగా నశించిపోతూ ఉంటే ఒక్క సువార్త మాట అయినా వారికి చెప్పావా? దేవుని సువార్త వారు వినడానికి అవకాశం కల్పించావా? మై డియర్ చర్చ్, ఐ వుడ్ లైక్ టు ఛాలెంజ్ యు టునైట్. జస్ట్ లివ్ ఫర్ గాడ్ అండ్ షేర్ ద గాస్పెల్ and create an environment where people can listen to God's word. దేవుడు వాక్యం వినగలిగే ఆ వాతావరణాన్ని సృష్టించగలిగితే అనేక మంది నువ్వు ప్రభు దగ్గర తీసుకొస్తావు. ఒకరోజు నువ్వు ప్రభు రాజ్యానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎన్ని డాలర్లు సంపాదించావు, ఎన్ని షెకిల్ సంపాదించావు, ఎన్ని రూపాయలు సంపాదించావు, ఎన్ని ఆభరణాలు సంపాదించావు, ఎన్ని కార్లు, భూములు, పొలాలు సంపాదించి దేవుడు అడగడు. కానీ ఒకటే ప్రశ్న, నువ్వు నా కోసం ఎంతమందిని ప్రభావితం చేశావని. దానికి నీ దగ్గర సమాధానం ఉంటే నేను చెప్తున్నాను, ఈ లోకంలో సక్సెస్ఫుల్ పర్సన్. నువ్వు నిజంగా విజయం సాధించిన దానివే, విజయం సాధించిన వాడివే. అట్టి విజయంతో దేవుడు మనం నడిపించాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయనకు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎడతెగక వారు దేవాలయంలో ఏం చేశారన్న దేవునికి ఎందుకు స్తోత్రం అంటే, నంబర్ 1, ఆయన పాపములను మనం విమోచన చేశాడు కాబట్టి ఆయనకి స్తోత్రం. 2వది, ఆయన నామమును బట్టి ఆయనకు స్తోత్రం. 3వది, మన విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు కాబట్టి ఆయనకు స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, లేచి నిలబడండి.